అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు. సో, ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కి షోల్డర్ పెయిన్ ఎందుకొస్తుంది? షోల్డర్ పెయిన్ రావడానికి గల కారణాలేంటి? మీరు ఏ విధంగా ఆడితే షోల్డర్ పెయిన్ వస్తుంది? ఎలా ఆడితే షోల్డర్ పెయిన్ రాదు? షోల్డర్ పెయిన్ తగ్గించుకోవడానికి మీరు ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి? అండ్ ఎందుకు షోల్డర్ పెయిన్ ఎక్కువగా వస్తుంది? ఎటువంటి మిస్టేక్స్ చేస్తే షోల్డర్ పెయిన్ అనేది వస్తుందనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్లో ఎవ్రీడే 5 o'clock ఒక వీడియో వస్తుంది అండ్ ప్రతిరోజు ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి రిప్లై ఇస్తూ ఆన్సర్ అనేది నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ చెక్ అవర్ అప్డేట్స్ ఆస్ వెల్. అండ్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ రానట్లయితే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అండ్ ఈ రోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. రీజన్ మీకు షోల్డర్ పెయిన్ రావడానికి ఫస్ట్ మీరు ఆడేటప్పుడు స్వింగ్స్ తప్పు చేయడం. స్వింగ్స్ అంటే మీరు ర్యాకెట్ని ఇలా స్వింగ్ చేయడము, ఇలా స్వింగ్ చేయడం వల్ల మీకు షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. ఆ షోల్డర్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు గేమ్ ఆడకముందు ఫస్ట్ బేసిక్ వార్మప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ బేసిక్ వార్మప్ కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఏవైతే మీరు షోల్డర్ ఎక్సర్సైజెస్ చేస్తారో ఆ షోల్డర్ ఎక్సర్సైజెస్ వల్ల మీ మజిల్స్ అనేవి కొంచెం రిలీఫ్ అవుతాయి. కాబట్టి మీరు ఆడేటప్పుడు మీకు ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు. ఒకవేళ మీరు వితౌట్ వార్మప్ ఆడినట్లయితే షోల్డర్ స్టిఫ్నెస్ వల్ల మీరు బ్యాడ్మింటన్లో ఎలా అంటే మీరు సడన్ మూమెంట్స్ తీసుకోవాలి. షటిల్ ముందు రావచ్చు, వెనక రావచ్చు, మీరు సడన్గా కదలాల్సి ఉండొచ్చు. సో మీరు ప్రాపర్ బాడీ స్ట్రెచింగ్ చేశాక, మీరు వార్మప్ చేశాక గేమ్ ఆడితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఒకవేళ మీరు వితౌట్ వార్మప్ కానీ ఆడినట్లయితే చాలా ఇంజురీస్ అవ్వచ్చు, లేదా మజిల్స్ పట్టుకోవడం ఇట్లాంటివి కూడా జరగవచ్చు. మీ ర్యాకెట్ స్వింగ్ చేసేటప్పుడు ఇది మీ రైట్ టు లెఫ్ట్, ఒకవేళ మీరు రైట్ హ్యాండ్తో ఆడుతున్నట్టయితే మీ ర్యాకెట్ని రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వింగ్ చేస్తే మీకు ఎటువంటి షోల్డర్ పెయిన్ రాదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, హ్యాండ్ పెయిన్ కూడా రాదు. ఒకవేళ మీరు హ్యాండ్ని స్వింగ్ చేసేటప్పుడు చాలామంది స్మాష్ కొట్టేటప్పుడు ఇలా స్వింగ్ చేస్తారు, తమ రైట్ సైడ్కి స్వింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ కొట్టేసి ఆపేస్తారు, ఇలా అని ఆపుతారు. ఇలా ఆపడం వల్ల ఏమవుతుందంటే మీ హ్యాండ్ స్వింగ్ అనేది ఫుల్ ఫినిష్ అవ్వదు అండ్ సడన్ మూమెంట్ వల్ల ఆ మజిల్స్ అనేవి స్టక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని మీకు షోల్డర్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ షోల్డర్ పెయిన్ ఈ ఈ మజిల్ వచ్చేసి మీకు ఈ బోన్ ఇలా ఉంటుంది. ఈ బోన్ నేను ఇలా స్వింగ్ చేసినప్పుడు నాకు ఏ పెయిన్ ఉండదు. అదే నేను నా హ్యాండ్ని ఇలా రివర్స్లో స్వింగ్ చేస్తే నా షోల్డర్ ఇంజురీ అవుతుంది. సో ర్యాకెట్ మీరు స్వింగ్ చేసేటప్పుడు ఎక్కువగా స్మాష్ కొట్టేటప్పుడు మీకు షోల్డర్ పెయిన్ ఏదైనా వస్తుంది. డ్రాప్, టాస్ కొట్టేటప్పుడు కూడా చాలామంది రాంగ్ స్వింగ్ చేస్తూ ఉంటారు ఇటు సైడ్. ఆ రాంగ్ స్వింగ్ చేస్తే మీకు తప్పకుండా షోల్డర్ పెయిన్ వస్తుంది. అండ్ స్మాష్ ఎలా కొట్టాలని దాని గురించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. ప్లీజ్ చెక్ దిస్ వీడియో ఆల్సో. అండ్ నేను ఇంకా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ షోల్డర్ పెయిన్ ఉంటే హెడ్ హెవీ ర్యాకెట్స్ వాడొద్దు. హెడ్ హెవీ ర్యాకెట్స్ వాడినట్లయితే ఆ ఇంజూరీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అండ్ మీకు షోల్డర్ పెయిన్ ఉంటే చాలా వరకు లైట్ వెయిట్ ఉన్న ర్యాకెట్స్ని యూజ్ చేయండి. లైట్ వెయిట్ ర్యాకెట్స్ ఏంటంటే, అండ్ మీరు ఒకవేళ అటాకింగ్ ప్లేయర్ అయినా సరే మీరు తక్కువ స్మాషెస్ కొట్టడము ఇట్లాంటివి చేస్తే మాత్రమే మీకు ఆ షోల్డర్ పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఉంటుంది. మీకు ఒకవేళ టూ మచ్గా షోల్డర్ పెయిన్ వచ్చినా, ఈ ఆర్మ్ పెయిన్ వచ్చినా సరే, మీకు ఒకవేళ హ్యాండ్ పెయిన్ ఉన్నా, షోల్డర్ పెయిన్ ఉన్నా, ఎక్కువ మంది నేను చూసిన వాళ్ళలో ఈవెన్ నా స్టూడెంట్స్ కానీ, లేదా అడల్ట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడేవాళ్ళు కానీ ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ ఒక వాలని మూవర్ స్ప్రే తీసుకొని స్ప్రే చేసేసుకొని ఆడేస్తూ ఉంటారు. సో స్ప్రే మంచిదే. స్ప్రే ఏంటంటే ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మజిల్స్కి ఐసింగ్ చేయాల్సి ఉంటుంది. ఐసింగ్ అంటే ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, లేదా హాట్ వాటర్ తోటి హాట్ ప్యాక్ అని కూడా ఉంటుంది, హాట్ ప్యాక్ చేసుకోవడము, లేదా హాట్ వాటర్ ఎక్కడైతే మీకు ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ దగ్గర నాకు పెయిన్ వస్తుంది అనుకోండి, అక్కడ నేను
హాట్ వాటర్ పోర్ చేయడము. దానివల్ల హాట్ వాటర్ అంటే తోలు ఊడిపోయేటట్టు పోసుకోకూడదు. లైట్ హాట్ వాటర్ ఏవైతే ఉంటాయో మీరు ఆ పెయిన్ తట్టుకునేంత హాట్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి పోసుకొని, సో అలా మీరు డైలీ చేయడం వల్ల ఇప్పుడు ఐస్ ప్యాక్ పెట్టమనగానే కొంతమంది ఉంటారు. ఒక 2 నిమిషాలు పెట్టేసి ఐస్ ప్యాక్ పెట్టేసి, "సార్ నాకు పెయిన్ తగ్గలేదు. ఏం చేయాలి నేను? ఏం చేయట్లేదు. నాకు అసలు అవ్వట్లేదు. మీరు నేర్పియట్లేదు. మీకు రావట్లేదు." మాట్లాడేస్తా ఉంటారు. సో ఐసింగ్ చేయమంటే 10 మినిట్స్‌లో మీకు నొప్పి తగ్గదు. ఇప్పుడు మీరు లావు అవ్వాలంటే మీరు ఎంత తినాలో, మీరు బరువు తగ్గాలన్నా అంతే కష్టపడాలి. సో మీకు పెయిన్ అయితే ఎప్పటి నుంచి వస్తుందో, ఎంత వస్తుందో, సో అది తగ్గే వరకు మీరు ఐసింగ్ అనేది చేస్తూనే ఉండాలి. ఐసింగ్ చేస్తేనే అది చాలా మంచిది. అండ్ మీరు ఐస్ ప్యాక్ అనేది పక్కా యూజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఐస్ ప్యాక్ అనేది ఉండాలి. షోల్డర్ పెయిన్ వచ్చేసి మీకు హెవీ ర్యాకెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా వస్తుంది. అండ్ చాలా మందిని చూసాను నేను. చాలా అంటే చాలా మందిని చూసాను. చాలామంది వాళ్ళ స్వింగ్స్ ఇలా చేస్తారు. మీ హ్యాండ్‌ని ఇప్పుడు మీరు స్మాష్ కొట్టేటప్పుడు మీ హ్యాండ్‌ని చాలా ఫాస్ట్‌గా స్వింగ్ చేయాల్సి ఉంటుంది. మీ హ్యాండ్‌ని చాలా ఫాస్ట్‌గా స్వింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ బాడీ మూవ్‌మెంట్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆ ఫాస్ట్‌లో మీ బోన్స్, మీ మజిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఒక సర్టెన్ వేలో ఉంటాయి. వాటిని మీరు రాంగ్ వేలో స్వింగ్ చేసినప్పుడు మీ ఇప్పుడు నా హ్యాండ్ ఇలా ఉంది. దాన్ని ఇలా తిప్పేసాననుకోండి, ఇలా తిప్పి ఇలా వెనక్కన్నానంటే నా హ్యాండ్ విరిగిపోతుంది. ఇలా అన్నానంటే హ్యాండ్ విరిగిపోతుంది. అదే ఒకవేళ నేను ఈ హ్యాండ్‌ని ఇలా స్వింగ్ చేస్తే నాకు ఏ పెయిను ఉండదు. ఏమీ ఉండదు. నార్మల్‌గా ఉంటుంది. సో మీరెప్పుడైనా సరే ఒకవేళ రైట్ హ్యాండ్‌తో ఆడుతున్నట్లయితే మీ రైట్ హ్యాండ్‌ని స్మాష్ కొట్టాలన్నా, టాస్ కొట్టాలన్నా, డ్రాప్ ఆడాలన్నా, ఏ స్ట్రోక్ ఆడాలన్నా సరే రైట్ టు లెఫ్ట్ స్వింగ్ చేయాల్సి ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ స్వింగ్ చేసినప్పుడు మాత్రమే మీకు హ్యాండ్ పెయిన్ అనేది రాదు. ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో ఆడుతున్నట్లయితే మీ హ్యాండ్‌ని లెఫ్ట్ టు రైట్ స్వింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు హ్యాండ్ పెయిన్ రాదు. ఒకవేళ మీరు రైట్‌ని రైట్ సైడే స్వింగ్ చేస్తాను, లెఫ్ట్‌ని లెఫ్ట్ సైడే స్వింగ్ చేస్తానంటే మీరు త్వరలో బ్యాడ్మింటన్ మానేయొచ్చు. ఆడాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ నేను చాలా మందిని చూసాను. స్ట్రోక్స్ తెలియక, అంటే ప్రాపర్ టెక్నిక్ తెలియక ఆడడానికి హ్యాండ్స్ ఇంజురీస్ అయిన వాళ్ళున్నారు. లెగ్స్ ఇంజురీస్ అయిన వాళ్ళున్నారు. నాకు తెలిసిన వాళ్ళు నా కళ్ళ ముందే కొంతమందికి లెగ్‌మెంట్స్ తెగిపోయినయి కూడా ఉన్నాయి. సో బీ సేఫ్ వెన్ యూర్ ప్లేయింగ్. అండ్ బ్యాడ్మింటన్ అనేది చాలా సెన్సిటివ్ గేమ్. మీరు ఈ గేమ్ ఆడేటప్పుడు చాలా ఎలా అంటే యాక్టివ్‌గా ఉండాలి. మీ బ్రెయిన్ పనిచేయాలి. మీ బాడీ పనిచేయాలి. ఒకవేళ సపోజ్ నా చేతికి ఇప్పుడు ఇక్కడ ఈ నెయిల్ ఉంది. ఇది నా రైట్ హ్యాండ్. ఈ నెయిల్ ఉంది. ఈ పక్కన ఈ థంబ్ ఉంది. ఇది కట్ అయింది. ఓకే. నేను ర్యాకెట్ పట్టుకొని ఆడలేను. ఇప్పుడు నా ర్యాకెట్ ఉంది. ఇక్కడ కట్ అయింది నాకు. నేను బ్యాడ్మింటన్ ఆడలేను. ఐ హావ్ టు గివ్ రెస్ట్. లేదు నేను పొడి చేస్తాను, ఆడేస్తాను, నాకు షోల్డర్ పెయిన్ రాని, కాళ్ళు పోని, ఏదైనా అవ్వని నేను చేసేస్తానంటే ఇంక మంచంలో పడేస్తారు. ఇవన్నీ అవ్వవు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఆరోగ్యం ఫస్ట్. మీ హెల్త్ ఫస్ట్. ఫస్ట్ మీకు ఏ పెయిన్ లేకపోతేనే మీరు ఆడడానికి ట్రై చేయండి. చాలామంది ఉంటారు, వాపు ఉండదు, ఏముండదు, షూ వేసుకోవడం, కోర్ట్‌లోకి వెళ్ళిపోవడం, దున్నేస్తాను, నేను పొడి చేస్తాను, కొట్టేస్తాను, ఏసేయండి షటిల్స్ అంటా ఉంటారు. అవ్వదు. అండ్ మీకు హ్యాండ్ ఇంపార్టెంట్. హ్యాండ్‌లో ఒక చిన్న దెబ్బ తగిలినా సరే, మీ అరచేతిలో దెబ్బ తగిలినా, ఫింగర్స్ దెబ్బ తగిలినా మీకు రికవరీకి టైం తీసుకోండి. రికవరీ అయ్యాకే మీరు ఆడండి. సో రీసెంట్‌గా నాకు కంటిన్యూస్‌గా 2-3 టోర్నమెంట్స్ ఆడాను. ఈ రైట్ సైడ్ ఈ మజిల్, ఈ జాయింట్ పక్కన ఉండే మజిల్ ఉంటుంది. నాకు ఇక్కడ పైన స్వెల్లింగ్ ఏం లేదు. నాకు స్వెల్లింగ్ ఏం లేదు, కానీ నా హ్యాండ్ ఇలా రావట్లేదు పైకంటుంటే. అలా 2-3 డేస్ అయింది. తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే అపోలో, మామూలుగా కాదు, అపోలోలోకి వెళ్తే ఆయన కూర్చోబెట్టి, నాన్న బంగారకొండ మరీ ఎక్కువ ఆడుతున్నావురా నువ్వు, ఆడమాకు, ఇంకా ఎక్కువ ఆడావంటే లోపల ఏదో ఒకటి తెగిపోద్ది, ఎత్తేస్తారు, కట్టేస్తారు నిన్ను, అందుకని ఒక 10 డేస్ రెస్ట్ ఇవ్వు, 10 డేస్ రెస్ట్ ఇచ్చాక ఆడుకో. డాక్టర్ ఏం చెప్పారంటే లోపల మజిల్ స్వెల్లింగ్ వచ్చాయి, అంటే నాకు పైకి కనబడు, లోపల మజిల్ ఏదైతే ఉందో అది స్వెల్లింగ్ వచ్చింది. అందువల్ల నేను ఇలా హ్యాండ్ లిఫ్ట్ చేయాలన్నప్పుడు ఆ మజిల్ నా బోన్ కడ్డం పడి అది రావట్లేదు. అందుకని చెప్పి ఆ డాక్టర్ అన్నారు ఒక 10 డేస్ రెస్ట్ ఇవ్వు అని చెప్పారు. సో
సో ఆ తర్వాత నేను ఒక 3 డేస్ రెస్ట్ ఇచ్చాను, ఆడలేదు. 4 డేస్ రెస్ట్ ఇచ్చాను, ఆడలేదు. తర్వాత నేను మళ్ళీ ఒక టోర్నమెంట్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆడాను. తర్వాత మళ్ళీ ఫస్ట్ పెయిన్ లేదు. మీరు ఆడినంత సేపు మీకు మజిల్ ఏ పెయిన్ చూపించదు, ఎందుకంటే మీ బాడీ ఫుల్ వార్మ్లో ఉంటుంది, ఫుల్ వార్మప్లో ఉంటుంది. సో అందుకని మీకు ఏ పెయిన్ కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ పెయిన్ రాదు. ఆ తర్వాత కొన్ని మీరు ఎప్పుడైతే ఆపేసి స్ట్రెచ్చింగ్కి వెళ్తారో, లేకపోతే స్ట్రెచ్చింగ్ చేయరు చాలామంది, 100% చేయరబ్బా స్ట్రెచ్చింగ్. మహా అయితే ఒక 5-10% మెంబర్స్ స్ట్రెచ్చింగ్ చేస్తారు తప్ప అంతకు మించి ఎవడు స్ట్రెచ్చింగ్ చేయడు. ఇలా ఇలా అనుకొని వెళ్ళిపోయి ఆడేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వక మీకు ఆ మజిల్స్ క్యాచ్ అవ్వడము, లేదా హ్యాండ్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు స్వింగ్స్ కరెక్ట్గా చేయాలి, రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. అండ్ ఇలా చేయకూడదు, ఇలా చేస్తే షోల్డర్ పోద్ది, అండ్ మీ ఎల్బో పోద్ది, హ్యాండ్ ఇది పోద్ది, బ్యాడ్మింటనే పోద్ది పూర్తిగా. సో అది చేయకూడదు. అండ్ సెకండ్, ఒకవేళ మీకు మీ ర్యాకెట్, మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మీ ర్యాకెట్ ఒకవేళ హెవీ అనిపిస్తే తప్పకుండా ఆ ర్యాకెట్ చేంజ్ చేసుకోండి. మావా నాకు డబ్బులు లేవురా, నా డబ్బులు పోతాయిరా, ఏం చేయాలరా, నేను ఇప్పుడు 3,000 పెట్టుకున్నాను, 2,000 పెట్టుకున్నాను భయ్యా. 2,000 3,000కి ఇంకో ర్యాకెట్ వచ్చింది, కానీ నీ హ్యాండ్ రాదు కదా, నీ షోల్డర్ రాదు కదా. 10 రోజులు ఆడతావు, 12 రోజులు ఆడతావు, తర్వాత నీ షోల్డర్ పోద్ది, హ్యాండ్లో పెయిన్ వస్తుంది, మజిల్ కట్ అయిపోద్ది, ఏం చేస్తావు? అంతే కదా, ఎవరేం చేయలేరు. సో 2,000 3,000 కోసం చూసుకొని మీ హ్యాండ్ని షోల్డర్ని ఇంజురీ చేసుకోకండి. నేను ఇప్పటికీ చూశాను కొంతమంది మజిల్ పవర్లు వాడతారు, అవి చాలా హెవీ ర్యాకెట్స్. యోనెక్స్లో మజిల్ పవర్ అని ఉంటాయి, చాలా హెవీ ర్యాకెట్స్. ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ర్యాకెట్స్ వస్తున్నాయి మార్కెట్లో, అవి ట్రై చేయండి. డోంట్ ఎలా అంటే గేమ్ ఆడాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ చూసుకోవాలి. అలా అని చెప్పి మన హెల్త్ తీసేసుకోకూడదు. అండ్ షోల్డర్లు, చేతులు, కాళ్ళు ఇరగొట్టేసుకొని ఆడేసుకోకూడదు. ఎవరు చెప్పలేదు ఆడుకోమని. ఇప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్ పెయిన్ అయినా, హ్యాండ్ ఇంజురీ అయినా, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా, మీ ఫ్యామిలీలో మీరే మెయిన్ అయ్యి ఉంటే అందరికీ ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇంజురీ అయితే మీరు అదే పని హ్యాండ్ మీద పని చేయాలి, మౌస్ పట్టుకొని మౌస్ ఇలా ఇలా కదిలించాలి. మీరు ఐటీ జాబ్ చేస్తున్నారు, హ్యాండ్ కదిలియాలి, హ్యాండ్ కదలదు, షోల్డర్ పెయిన్ వస్తుంది. అన్నా నేను వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాను అన్న, కీస్ కూడా ప్రెస్ చేయలేకపోతున్నాను అన్న అని అనేవాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, తర్వాతే ఏదైనా. ఫస్ట్ తీసుకున్న తర్వాత ప్రాపర్ రెస్ట్ తీసుకోండి, ప్రాపర్ స్ట్రెచ్చింగ్లు చేసుకోండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ప్రాపర్ వార్మప్లు చేసుకోండి. నువ్వు ఇప్పుడు ఆడేసి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడేయడానికి ఏమి ఉండదు. మామూలుగా సరదాగా ఒక గంట ఆడతావు, ఆ గంటలో 10-15 పెయిన్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పిల్లల ముందు వాళ్ళ ముందు ఆడుకోలేక, వాళ్ళకి హెల్ప్ చేయలేక, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయలేక వద్దు. ప్రశాంతంగా టైం తీసుకొని స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి, రాంగ్ స్వింగ్స్ చేయకండి. అందుకే నేను వేరే స్మాష్ ఎలా కొట్టాలని దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. సో తప్పకుండా చూడండి దాన్ని. దాంట్లో వాయిస్ లో వస్తుందని చెప్తున్నారు, నేను ఇంకో వీడియో చేస్తాను అది వాయిస్ ఎక్కువ వచ్చే విధంగా. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. లేదు భయ్యా నాకు అర్థం కాదు, ఏదో సొల్లేసామంటే మాత్రం నేనేం చెప్పలేను. ఒక్కోసారి పెయిన్ అనుభవించాకే ఎవరికైనా తెలుస్తుంది. అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్. మీరు ఒకవేళ ఏదైనా కమెంట్ చేయండి, లైక్ నాకు ఇది నేర్చుకోవాలని ఉంది, నాకు ఇది తెలుసుకోవాలని ఉంది, నేను ఇప్పుడు ఇంటర్నేషనల్స్ ఆడొచ్చా, నేషనల్స్ ఆడొచ్చా, వాటి గురించి కూడా అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. సో this is the video for today. Thanks for watching the video. Please subscribe to our Badminton Telugu and like, share, comment. See you in the next video.